హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి వ్లాగ్స్. ఈరోజు వాక్కాయలు, ఈ సీజన్లో వాక్కాయలు వస్తాయి. ఆషాఢంలో వాక్కాయ పప్పు, వాక్కాయతో రోటి పచ్చడి అవి చేసుకుంటారు. ఎక్కువగా ఈ టైంలో వస్తాయి కాబట్టి ఈరోజు వాక్కాయ పప్పు చేస్తున్నాను. ఈ వాక్కాయ పప్పు పుల్లగా, మామిడికాయ ఎలా ఉంటాయి అలా పుల్లగా ఉంటాయి. ఇవి పప్పుతో చాలా టేస్టీగా ఉంటుంది. పప్పుతో ఒకసారి ట్రై చేయండి. పప్పు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా వాక్కాయలని క్లీన్ చేసుకొని వీటిని రెండు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే లోపల ఒక సీడ్ ఉంటుంది. ఆ సీడ్ని తీసేసుకొని ఈ సీడ్ తీసుకోవాలి. ఇలా అన్ని వాక్కాయలని చేసుకుందాం. ఇలా వాక్కాయలన్నిటిని తీసుకున్నాం కదా, ఇవి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆనియన్ తీసుకొని పొడవుగా కట్ చేసుకుందాం. అలాగే 4 పచ్చిమిర్చి కూడా తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని వీటిని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు కుక్కర్ తీసుకొని దీనిలో 1 కప్పు కందిపప్పు తీసుకొని ఇది 2 టైమ్స్ వాష్ చేసుకుందాం. ఇప్పుడు వాష్ చేసుకున్న దాంట్లో వాక్కాయ, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని అన్నీ ఒకసారి వేసుకోవాలి. ఇలా వేసుకొని దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, ఇవి ముక్కలు ములిగేంత వరకు వాటర్ వేసుకుందాం. ఇంకా కొంచెం వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ సరిపోతుంది. ఒకసారి కలుపుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం. కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు, కుక్కర్ 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుందాం. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. పప్పు ఉడికిపోయింది. ఒకసారి కలుపుకుందాం. ఇలా ఉడికిపోతే సరిపోతుంది. ఇంకా కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా అడ్జస్ట్ చేసుకుని, సాల్ట్ చాలా తక్కువ వేసాను కదా, సాల్ట్ కొంచెం వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకుందాం పప్పుని. ఇప్పుడు ఇదే కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీనిలో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 5 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి, 2 రెబ్బలు కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం. ఈ పోపు బాగా ఫ్రై అయితే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పోపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత పప్పుని వేసేసుకుందాం. ఒకసారి కలుపుకొని మూత పెట్టి 2 మినిట్స్ ఉంచేద్దాం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అంతేనండి, చాలా టేస్టీగా పుల్లగా పప్పు వాక్కాయ రెడీ అయిపోయింది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.